దశమ భాగము ఎందుకివ్వాలి? బైబిల్ ఏమి చెప్తుంది? ప్రియమైన జీసస్ విషన్ తెలుగు ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి శుభనామను వందనములు తెలియజేస్తున్నాను. బైబిల్ ప్రకారం దశమ భాగం అనే ఆచారం చాలా పాతకాలంలోనే ప్రారంభమైంది. ఒకసారి దేవుని సేవకుడు ఏబ్రహాం యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నాడు. అతని దగ్గర యుద్ధంలో సంపాదించిన సంపద, పశువులు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. ఆ సమయంలో దేవుని యాజకుడైన మెల్కీసెదెక్ అతన్ని కలుసుకున్నాడు. మెల్కీసెదెక్ అబ్రహామును ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్న సంపదలో 10వ భాగాన్ని దేవునికి గౌరవంగా ఇచ్చాడు. ఈ సంఘటన బుక్ ఆఫ్ జెనెసిస్ 14:18 నుంచి 20 వరకులో వ్రాయబడి ఉంది. ఇది బైబిల్లో దశమ భాగం గురించి మొదటి ఉదాహరణగా భావించబడుతుంది. తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమాన్నిచ్చాడు. వారు పండించిన పంటల్లో సంపాదనలో 10వ భాగం దేవునికివ్వాలని దేవుడు చెప్పాడు. ఇది దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాల్సిన పవిత్రమైన భాగం అని చెప్పబడింది. ఈ ఆజ్ఞ బుక్ ఆఫ్ లెవిటికస్ 27:30-30లో ఉంది.